ముందుగా నెక్ ఇలా డ్రా చేసుకున్నాను. దీని మీద గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్చింగ్ వేసాను. దాని పక్కనే నేను షుగర్ బీడ్స్తో ఇలా లైన్గా కుట్టుకొని వచ్చేసాను. దాని తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్తో నేను షుగర్ బీడ్స్ పక్కనే ఇంకో లైన్ కూడా ఇదే విధంగా కుట్టుకొని వచ్చేసాను. ఇది నార్మల్ నీడిల్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చూసి చైన్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. కొద్దిగా అలా కుట్టడం అలవాటైంది. నా సొంతంగా అయితే ఈ డిజైన్ ట్రై చేశాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి గ్లాస్ బీడ్స్ అనుకుంటా. వీటి పేరు నాకు అంతగా గుర్తులేదు, ఎప్పుడో తీసుకున్నా. గ్రీన్ కలర్ బీడ్స్ ఒకటి తీసుకొని, నా శారీ వచ్చి గ్రీన్ కలర్, దానికి మ్యాచ్ అయ్యేలాగా నేను గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. అదేవిధంగా అన్ని కోణాల దగ్గర ఈ లీఫ్ డిజైన్ వేశాను. డ్రాప్ షేప్ క్లిప్ స్టోన్ తీసుకుని నేను గ్లూతో ఈ విధంగా స్టిచ్ చేశాను. అదేవిధంగా అన్ని స్టోన్స్ని గ్లూతో స్టిచ్ చేశాను. అవి ఆరిన తర్వాత షుగర్ బీడ్స్తో కుందన్ చుట్టూ కుట్టాను. కుందన్ చుట్టూరు షుగర్ బీడ్స్తో ఇవన్నీ స్టిచ్ చేశాను. మిడిల్లో ఉన్న కుందన్కి నేను గ్లూ అంటించాను. చుట్టూరు గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్ తీసుకున్నాను. తర్వాత వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. ఈ డిజైన్ మనకి సింపుల్గానే అయిపోతుంది. కుట్టుకోవడానికి ఎంతో టైం పట్టదు, కానీ చూడడానికి హెవీగా కనిపిస్తుంది. దీని పక్కనే ఇంకో కుందన్కి కూడా నేను గ్లూ అంటించి గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే అంటించాను. గ్రీన్ కలర్ స్టోన్ తర్వాత నేను పింక్ కలర్ స్టోన్ తీసుకున్నాను. ఒక 5 స్టోన్స్ తీసుకుని చుట్టూరు ఇలాగా, ఒక కుందన్కి గ్రీన్ అండ్ వైట్, ఇంకో కుందన్కి గ్రీన్ అండ్ పింక్. ఇది హ్యాండ్, గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. డిజైన్కి మనం కుందన్ చుట్టూరు షుగర్ బీడ్స్ కుట్టుకొని తర్వాత క్లిప్ స్టోన్స్తో ఇలా అంటించాను. నెక్కి మనం క్లిప్ స్టోన్స్ ఎలా అంటించానో అలాగే హ్యాండ్కి కూడా క్లిప్ స్టోన్స్ అదే విధంగా స్టిచ్ చేశాను. డిజైన్ చేసుకోవడానికి ఈజీగా, చూడడానికి చాలా అందంగా ఉంది. మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.